హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే వాట్సాప్ యొక్క కొత్త ప్రైవసీ పాలసీ వచ్చిన తర్వాత మీలో చాలామంది కామెంట్ చేసిన విషయాలు ఈరోజు నేను ఆన్సర్ చేయబోతున్నాను. వాట్సాప్ ఎందుకు ఇలా చేస్తుంది, వాట్సాప్లో అగ్రీ చేయవచ్చా, నాట్ నౌ చేస్తే ఏమవుతుంది, ఎందుకు డేటా తీసుకుంటుంది, జీబీ వాట్సాప్ యూజ్ చేయవచ్చా, సేఫా లేకపోతే సిగ్నల్ యూజ్ చేయవచ్చా, అదేవిధంగా టెలిగ్రామ్ యూజ్ చేస్తే బాగుంటుందా, ఇప్పుడు వాట్సాప్ మనం డిలీట్ చేస్తే ఆ డేటా మొత్తం అక్కడ ఉంటుందా లేకపోతే అరేజ్ అయిపోతుందా, ఇలాంటి చాలా 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 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటన్నిటికీ సమాధానం ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా ఒకసారి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియో విషయానికి వస్తే వాట్సాప్ చూస్తే కొత్తగా ఒక ప్రైవసీ పాలసీ వచ్చే ఉంటుంది. మీ మొబైల్కి చూస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక టైప్ ఆఫ్ మెసేజ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా కొంచెం ఇలా మీకు మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెసేజ్ మీకు రాకపోతే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి 8 వరకు ఈ మెసేజ్, ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకు వస్తుంది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ నోటిఫికేషన్ మీరు ఏదైతే ఉందో అది రాగానే మీకు అగ్రి చేస్తే మీ యొక్క డేటా, ప్రతి ఒక్క డేటా, ఎలాంటి డేటా అంటే సెన్సిటివ్ డేటా, వాట్సాప్ ఒకటే కాదు, మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క డేటా వాట్సాప్ సర్వర్లో స్టోర్ కాబోతుంది. ఇన్క్లూడింగ్ మీ బ్యాటరీ పర్సంటేజ్, మీ ఫోన్లో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది. అవునండి, వాట్సాప్ యొక్క ప్రైవసీ పాలసీలో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ మొబైల్ సిగ్నల్, మీ మొబైల్ ఆపరేటర్, మీ మొబైల్ నేమ్ ఏమిటి, ఐఎంఏ నెంబర్, అదేవిధంగా మీ మొబైల్లో ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా మీరు వాట్సాప్కి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, మీరు వాట్సాప్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ యొక్క పేరు ఏమిటి, వాటిలో ఎంతమంది ఉన్నారు, వాటి అబౌట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, అదేవిధంగా మీ ఫోన్లో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు, మీరు ఏం షేర్ చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కటి A to Z, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్ సర్వర్లో స్టోర్ కాబోతుంది. ఎప్పుడు? మీరు అగ్రి ప్రెస్ చేసిన వెంటనే. అవును, అయితే ఇక్కడ మేము ప్రెస్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, సింపుల్, మీ వాట్సాప్ పర్మనెంట్గా డిలీట్ కాబోతుంది, అంటే బ్యాన్ కాబోతుంది. అంటే మీరు ఇక ఆ నెంబర్ పైన వాట్సాప్ని క్రియేట్ చేయలేరు. ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 8 వరకు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మీకు వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మీరు అగ్రి చేయకపోతే ఖచ్చితంగా మీ వాట్సాప్ డిలీట్ అయిపోతుంది పర్మనెంట్గా. ఇదైతే నిజం. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే, చచ్చినట్టు మనము దీన్ని అగ్రిమెంట్ని అగ్రి చేయాల్సిందే, లేకపోతే వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అంటే వాట్సాప్ని డిలీట్ చేసేసి వేరే దానికి షిఫ్ట్ కావండి. అంటే టెలిగ్రామ్ అయిపోయింది, సిగ్నల్ అయిపోయింది, ఇలాంటి యాప్స్కి మీరు షిఫ్ట్ కావచ్చు. వాట్సాప్ చూస్తే ఇప్పుడు నిజం చెప్పాలి అంటే వాట్సాప్ సేఫా అంటే సింపుల్ ఆన్సర్, సేఫ్ కాదు. 100% ఇప్పటి నుండి వాట్సాప్ సేఫ్ కాదు. మీరు అగ్రి చేసిన వెంటనే మీ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్కి మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు. అంటే తీసుకో, నేను పర్మిషన్ ఇస్తున్నాను, నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకో అని మీరే సైన్ చేసినట్టు. అర్థమవుతుందా? అయితే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్లలో ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అగ్రి చేస్తే ఏమవుతుంది చెప్పాను కదా. ప్రతి ఒక్క డేటా A to Z, ప్రతి ఒక్క డేటా వాట్సాప్ సర్వర్లో స్టోర్ కాబోతుంది. అంతటితో ఆగకుండా ఫేస్బుక్ ఏం చేస్తుంది అంటే, తెలిసిందే కదా, ఫేస్బుక్ వాట్సాప్ని కొనేసింది. ఫేస్బుక్ ఆ డేటాని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ కంపెనీస్లతో షేర్ చేసుకోబోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన డేటాని ఫేస్బుక్ అమ్ముకోబోతుంది. అర్థమైందా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇంకా నాకు నోటిఫికేషన్ రాలేదు బ్రో అని చాలామంది అడిగారు. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఫిబ్రవరి 8 వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వాట్సాప్ యూజర్కి ఈ నోటిఫికేషన్ రావాల్సిందే, ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్లో స్టేటస్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పటివరకు చూస్తే మాత్రం టెలిగ్రామ్, అదేవిధంగా సిగ్నల్ యాప్ విషయానికి వస్తే దాంట్లో స్టేటస్ ఆప్షన్ లేదు, తొందరలో రాబోతుంది. అంటే నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎప్పటి వరకు అగ్రి చేయాలి, ఫిబ్రవరి 8 వరకు మీకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మీకు దీంట్లో ఎలాంటి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మీరు అగ్రి చేయాల్సిందే. అగ్రి చేయకపోతే వాట్సాప్ డిలీట్ కాబోతుంది. మీకు నచ్చకపోతే ఈ ప్రైవసీ పాలసీ సింపుల్గా మీరు ఏం చేయాలి, వాట్సాప్ అకౌంట్ని డిలీట్ చేసి వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అగ్రి చేసి అకౌంట్ డిలీట్ చేస్తే ఇన్ఫర్మేషన్ మన సర్వర్లో స్టోర్ అవుతుందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు అగ్రి చేసిన వెంటనే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ కావడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టు. అంటే మీ వాట్సాప్ యొక్క డేటా ప్రతి ఒక్కటి అగ్రి చేసిన వెంటనే వాట్సాప్ యొక్క సర్వర్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీరు అకౌంట్ డిలీట్ చేసినా చేయకపోయినా మీ యొక్క డేటా ఖచ్చితంగా సర్వర్లో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నాట్ నౌ చేస్తే ఏమవుతుంది, నాట్ నౌ చేస్తే ఎప్పటి వరకు చేస్తారు,
లాస్ట్ డేట్ ఎప్పుడు February 8. అప్పటి వరకు మీరు చేస్తూనే ఉండొచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, ఖచ్చితంగా మీ అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ కాబోతుంది, అదేనండి డిలీట్ కాబోతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ తీసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ వాట్సాప్ తీసుకుంటుంది? నిజం చెప్పాలా? చెప్తాను, వినండి. మెసేజెస్, ఫొటోస్, కాంటాక్ట్స్, పేమెంట్ హిస్టరీ, ఫోన్ నెంబర్, IP అడ్రస్, మొబైల్ ఆపరేటర్, లాస్ట్ సీన్, నీ వాట్సాప్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి నేమ్ ఏమిటి, వాటి అబౌట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, నీ వాట్సాప్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమిటి, వాళ్ళ పేరు ఏమిటి, అదేవిధంగా లొకేషన్, IP అడ్రస్, ఎంతసేపు వాట్సాప్ని వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, నీ ఇష్టాలు ఏమిటి, అయిష్టాలు ఏమిటి, నీ ఫోన్ నెంబర్ ఏమిటి, నీ మొబైల్ సిగ్నల్ స్ట్రెంత్ ఎంత, అదేవిధంగా నీ మొబైల్లో ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్ తీసుకోబోతుంది. అదేవిధంగా మీరు వాట్సాప్లో ఏమైనా పనికిరాని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు చెప్పకుండా వాట్సాప్ మీ యొక్క నెంబర్ని పర్మనెంట్గా బ్యాన్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అంటే మీకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాట్సాప్కి. ఇలాంటి ఒక చట్టం వాట్సాప్లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ కామెంట్ విషయానికి వస్తే, ఇండియాలో వాట్సాప్ బ్యాన్ అవుతుందా? ఖచ్చితంగా బ్యాన్ కాదు. ఎందుకంటే మేము ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అని క్లియర్గా ప్రైవసీ పాలసీలో చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బ్యాన్ కాదు. వాళ్ళు చెప్పింది ఏమిటి, మేము ఈ మార్పులు చేస్తున్నాము, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము తీసుకుంటున్నాము కాబట్టి మీరు అగ్రీ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ కూడా వాట్సాప్ని బ్యాన్ చేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టిక్టాక్ అయిపోయింది, యూసీ బ్రౌజర్, ఇలాంటి యాప్స్ చూస్తే PUBG, ఇలాంటి యాప్స్ చూస్తే ఇండియా ఎందుకు బ్యాన్ చేసింది అంటే మనకు చెప్పకుండా మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతోనే వాటిని బ్యాన్ చేసింది. కానీ ఇక్కడ ఇప్పుడు వాట్సాప్ ఏం చేస్తుంది, మీకు చెప్పి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కదా. మీరు అగ్రీ చేస్తున్నారు అంటే మీరు సిగ్నేచర్ చేసినట్టు, తీసుకో నా ఇన్ఫర్మేషన్ అని మీరు చెప్తున్నట్టు. ఎందుకు బ్యాన్ చేస్తుంది ఇండియాలో వాట్సాప్? ఇండియాలోనే కాదు, ఏ కంట్రీలో కూడా వాట్సాప్ బ్యాన్ కాదు. అదేవిధంగా జీబీ వాట్సాప్ సేఫా అని అడుగుతున్నారు. ఒక్క విషయం బ్రో, జీబీ వాట్సాప్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్ అనుకోండి, నేను ఒక ప్రోగ్రామర్ అనుకోండి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కదా, దాన్ని నేను తీసుకొని దాంట్లో ఏమైనా మార్పులు చేసి దాన్ని నేను నెట్లో రిలీజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక హ్యాకర్ ఉండు, ఆ వాట్సాప్ని తీసుకొని దానిలో కొంచెం వైరస్ వేసి నెట్లో రిలీజ్ చేసిండు, దాన్ని ఎవరో ఎక్కడో ఏదో సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. అది సెక్యూర్ కాదు, అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అందుకే ఒక పర్టికులర్ వెబ్సైట్ నుండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సేఫ్గా ఉంటుంది. అది నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా జీబీ వాట్సాప్లో కూడా వస్తుందా ఈ నోటిఫికేషన్? ఓకే, జీబీ వాట్సాప్లో కూడా వస్తుందా అంటే ఖచ్చితంగా జీబీ వాట్సాప్లో ఈ నోటిఫికేషన్ రాదు. ఎందుకంటే అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, అది వాట్సాప్ కాదు. అదేవిధంగా ఏ యాప్ యూజ్ చేయాలి మరి? ఓకే, అంటే ఇప్పుడు వాట్సాప్ వద్దు అంటున్నారు కదా, టెలిగ్రామ్ లేకపోతే సిగ్నల్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా IMO యాప్ ఉంది కదా, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎప్పటి నుండి ఈ అప్డేట్ స్టార్ట్ అవుతుంది? February 8 నుండి అఫీషియల్గా మీరు అగ్రీ చేసినా చేయకపోయినా ఈ అప్డేట్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే ఏ సెకండ్ అయితే అగ్రీ చేస్తారో అదే సెకండ్ నుండి ఈ పాలసీ అవుతుందో అది స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా అగ్రీ చేసినప్పటి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందా లేదా పాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుందా అని అడుగుతున్నారు. ఒక్క విషయం అండి, ఒకే ఒక విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సుశాంత్ సింగ్ రాజ్పూత్ యొక్క సూసైడ్ తర్వాత దీపికా పదుకొన్ డ్రగ్ కేసులో 4 years బ్యాక్ వాట్సాప్ని ఇన్ఫర్మేషన్ ఆ చార్ట్స్ని తీయడం జరిగింది. అది కూడా 1 year కాదు, 2 year కాదు, 4 years బ్యాక్ వాట్సాప్ యొక్క చార్ట్స్ని CBI తీసింది. అంటే ఇప్పుడు చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టోర్ అయి ఉంది కదా, ఉంది కాబట్టే తీయగలిగింది, లేకపోతే తీసేదా? పాసిబులే ఉండేది కాదు. అంటే వాట్సాప్ ఇంత ముందుకు నుంచే మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది సర్వర్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నాట్ ఓన్లీ వాట్సాప్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మీ ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్, ప్రతి ఒక్కటి సెన్సిటివ్ డేటా ప్రతి ఒక్కటి కూడా వాట్సాప్ సర్వర్లో స్టోర్ చేయడానికి ఈ పాలసీని తీసుకొచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్సాప్ ఇలా ఎందుకు చేస్తుంది? సింపుల్, డబ్బు కోసం. ఎందుకంటే మీరు ఏం వాడుతున్నారు, మీ ఇష్టాలు ఏమిటి, మీ అయిష్టాలు ఏమిటి, ప్రతి ఒక్కటి తెలుసుకుంటే దానివల్ల వాట్సాప్కి అది ఫేస్బుక్కి యూజే కదా. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ యూజర్, మీ ఇష్టం ఏమిటి, మీ అయిష్టం ఏమిటి, మీరు ఫోన్ ఎన్ని రోజుల్లో మారుస్తున్నారు, మీరు నెక్స్ట్ ఏం బై చేస్తున్నారు, బట్టలైనా సరే ఏమైనా సరే యాక్సెసరీస్ ఏమైనా మీరు నెక్స్ట్ ఏం బై చేస్తున్నారు అంటే మీకు ఎలాంటి యాడ్స్ చూపించవచ్చు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వేరే సైట్లలో. అర్థమైందా? అంటే పర్సనలైజ్ యాడ్ టార్గెట్ కోసం ఇది మొత్తం జరగబోతుంది. అంటే దీని నుండి ఫేస్బుక్ సంపాదించబోతుంది, డబ్బు సంపాదించబోతుంది.
అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్సాప్ డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తే మన డేటా సర్వర్లో నుండి పోతుందా? ప్రజెంట్ ఇప్పుడు అగ్రి చేయకుండా మీరు ఈ పని చేస్తే ఖచ్చితంగా సర్వర్లో మీ డేటా ఉండదు. కానీ అగ్రి చేసిన తర్వాత చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ డేటా సర్వర్లో ఉంటుంది. అదేవిధంగా ఈ అప్డేట్ ఫ్యూచర్లో ఇన్స్టా ఫేస్బుక్కి కూడా వస్తుందా? ఫ్యూచర్లో అంటున్నారా? ఒక్క విషయం, ఒక 5 years బ్యాక్ వరకు ఎఫ్బీ యొక్క సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ చూడండి, న్యూస్లో మీకు ఖచ్చితంగా 100% తెలిసిపోతుంది. ఎఫ్బీ ప్రైవసీలో జీరో, ఎలాంటి ప్రైవసీ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ఒక రకంగా చెప్పాలి అంటే దానికన్నా బెస్ట్ ఇన్స్టాగ్రామ్, దాంట్లో కొంచెం ఒక లెవెల్ వరకు మీకు సెక్యూరిటీ ఉంటుంది, ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎఫ్బీ విషయానికి వస్తే సెక్యూరిటీ అంటే జీరో అండి. నాకు తెలిసి మాత్రం దాంట్లో ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. అదే పని ఇప్పుడు వాట్సాప్లో కూడా జరగబోతుంది. అదేవిధంగా ఇలాంటి కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చిన్న వీడియో అండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సెషన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే వాట్సాప్ ఖచ్చితంగా మీరు అన్ఇన్స్టాల్ చేసి వేరే అంటే అకౌంట్ని డిలీట్ చేసి వేరే దానికి షిఫ్ట్ కావచ్చు. టెలిగ్రామ్ అయిపోయింది, సిగ్నల్ అయిపోయింది. మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా షిఫ్ట్ కాండి. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు దేనికోసం అంటే వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, దానికోసం ఖచ్చితంగా మీరు వాట్సాప్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒకే ఒక్క చెప్పేది విషయం ఏమిటి అంటే వాట్సాప్ని మినిమంగా యూజ్ చేయండి. అంటే ఇలాంటి పర్సనల్ డేటా, ఫొటోస్, వీడియోస్ ఏమి షేర్ చేయకండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివి ఏవి షేర్ చేయకండి. కొంచెం దాన్ని తగ్గియండి యూజ్ చేయడం. మినిమంగా 5 to 10 minutes మాత్రమే యూజ్ చేయండి. అది కూడా మొత్తం జాగ్రత్త తీసుకొని యూజ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న వీడియో అండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సెషన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.